ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఎయిడ్స్ దినం సందర్భంగా ఎయిడ్స్ మానవ జాతికి నేర్పిన పాఠం గురించి నిర్మల్కు చెందిన రచయిత, ప్రముఖ వైద్యులు డాక్టర్ దామెర్ రాములు ఫోన్ ద్వారా అందించిన స్పందన ఇది. డిసెంబరు 1వ తారీఖు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనేది ఈ యొక్క ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ ఎయిడ్స్ ఎట్లా వస్తుంది, దానికి నివారణ ఉపాయాలు ఏంటి, ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలా, మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఉన్నది, దానికి జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగం. అందువలన ఈ ఎయిడ్స్ అనేది మొదట 1988లో అమెరికాలో గుర్తించింది. ఈ ఎయిడ్స్ అనేది వేరు, HIV అనేది వేరు. అంటే HIV అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ HIV. ఈ HIV ఇన్ఫెక్షన్ సోకి కొన్ని నెలల తర్వాత, కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పలు రకాల జబ్బులు రావచ్చు. ఈ పలు లక్షణాలు ఉన్న జబ్బుల యొక్క కాంప్లెక్స్, ఆ యొక్క సమాహారమే ఈ యొక్క ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. HIV బాగా ముదిరితే ఎయిడ్స్ వస్తుంది. అంటే తొండ ముదిరితే ఊసర వెళ్ళినట్టుగా HIV ఇన్ఫెక్షన్ సోకినట్టయితే ఎయిడ్స్ వచ్చిందంటే ఇక చాలా కష్టం. అందువల్ల ఈ యొక్క ఫస్ట్ స్టార్టింగ్ లో HIV ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయనేది చాలా మంది వేసే ప్రశ్న. అది ఏంటంటే కొంతమంది జ్వరం ఉండొచ్చు, ఆ జ్వరం కూడా ఎక్కువ రాత్రులు ఉండొచ్చు, తలనొప్పి ఉండొచ్చు, ఒళ్ళు నొప్పులు ఉండొచ్చు, గొంతు నొప్పి ఉండొచ్చు. వైరస్ జ్వరాలకు ఉండే లక్షణాలు కూడా ఈ HIV సోకిన వాళ్ళకు ఉండవచ్చు. కొంతమందిలో లూజ్ మోషన్స్ కూడా కావచ్చు. ఇట్లా రకరకాలుగా దీని యొక్క లక్షణాలు HIV సోకినప్పుడు ఉంటుంది. అయితే HIV చాలా అంటే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా దాడి చేస్తుంటుంది ఈ HIV ఇన్ఫెక్షన్ అనేది, HIV వైరస్ అనేది. రోగ నిరోధక శక్తి అంటే బాగా దుర్బలంగా ఉండడము, మధుమేహం కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇతర గుండె జబ్బులు కానీ, ఇతర లక్షణాలు ఉండి రోగాన్ని ఎదుర్కోలేనటువంటి శక్తి లేని వాళ్ళకు ఇది ఇంకెక్కువ బాధించడం జరుగుతుంది. ఏ వైరస్ అయినా అంతే. వైరస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మానవాళిని ఉదాహరణకి మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ COVID-19 వైరస్ కూడా ఆ కోవిడ్ చెందిందే. కాకపోతే దాని ట్రాన్స్మిషన్, దాని వ్యాప్తి, దీని వ్యాప్తి టోటల్ గా డిఫరెంట్. మరి ఒక ప్రశ్న వేసుకోవచ్చు మనం, ఎయిడ్స్ అనేది, HIV అనేది ఎట్లా మనుషులకి సంక్రమిస్తుంది అనే ఒక ప్రశ్న. ఈ ఎయిడ్స్ అనేది తనకు తానుగా రాదు, మన ఇతర వైరస్ ఇన్ఫెక్షన్ లాగా రాదు. అది ఏంటనంటే ముఖ్యంగా 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే ఒకరి రక్తాన్ని ఒకరికి ఎక్కియడం. అంటే అవసరం వచ్చినప్పుడు ఆపరేషన్ టైంలో కానీ, యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఎక్కించినప్పుడు ఆ ఒకరి రక్తం నుంచి ఇంకొకరికి రక్తం ద్వారా సంక్రమించవచ్చు. రెండోది ప్రధానమైనది ఏంటంటే సెక్సువల్ కోర్స్, అంటే ఈ యొక్క లైంగిక సంపర్కం వల్ల కూడా ఈ HIV వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల దీని వల్ల విస్తృతమైనటువంటి చర్చ, పరిశోధనలు జరిగినాయి. కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ HIVకి ఆర్ ఎయిడ్స్ కి సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు. అన్ని వైరస్ జీవాలకు ఉన్నట్టుగానే ఈ HIV వైరస్ కూడా సరైనటువంటి అంటే 100% ట్రీట్మెంట్ లేదు. కాకపోతే వైరల్ లోడ్, అంటే వైరస్ యొక్క తీవ్రతను తగ్గించడానికి మాత్రం కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు వైరస్ లోడ్ ఎక్కువ కాకుండా మనిషి జీవితాన్ని, రోగి జీవితాన్ని ఇంకా పొడిగించడానికి సహకరిస్తాయి, కానీ పూర్తిగా సంపూర్ణంగా నిర్మూలించలేవు. అందువల్ల ఈ యొక్క రోగం వచ్చిందంటే డౌట్ వస్తే డాక్టర్ సంప్రదించేసి, లేదా ఇవాళ అన్ని PHలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ సౌకర్యం ఉన్నది. HIV ఈవెన్ ఏ ల్యాబ్ లో పోయినా కూడా HIV కిట్ ద్వారా ఆ HIV ఉన్నదా లేదా అనేది కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే అది వ్యాధి ముదరకుండా దాని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందువల్ల ఈ రోజు డిసెంబర్ 1 ఏదైతే ఉన్నదో మన భారతదేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా కానీ, మరి అందరి హాస్పిటల్స్ లో కానీ ఈ యొక్క ఎయిడ్స్ అవేర్నెస్, ఎయిడ్స్ యొక్క నివారణ, దాని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈ యొక్క విస్తృతమైనటువంటి చర్చలు, సెమినార్లు, తర్వాత ప్రజలకు పోస్టర్ల ద్వారా, మన ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ లాంటి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల ద్వారా కానీ, వీటిలన్నిటి వాటి ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం. ఏ జబ్బుకైనా కూడా ఇప్పుడు యాక్సిడెంట్స్ అయితే అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయలేము, కాకుండానే అవగాహన చేసినట్టయితే చాలా వరకు నివారణ చేసుకోవచ్చు. అందువల్ల మన నినాదం ఏంటంటే ఇప్పుడు సేఫ్ సెక్స్, అంటే చాలా సేఫ్ గా, అంటే సెక్స్ చేయడం అనేది సెలెక్టివ్ గా
బాగా చూడాలని. మన ఇంటి వాళ్ళను తెలిసిన వాళ్ళని కాకుండా వేరే స్త్రీలు అయితే ఆ స్త్రీలను 5 సంవత్సరాలు మనం గమనిస్తుండాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి సెక్స్ కానీ పురుషుల దగ్గర కానీ స్త్రీల దగ్గర కానీ పోదు. ఇది ఎక్కువ కూడా మల్టిపుల్ కనెక్షన్స్, అంటే ఎక్కువ మందితోని కనెక్షన్స్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కువ మందితోని కనెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సంక్రమించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ అంటారు. మల్టిపుల్ పార్ట్నర్స్ కనుక ఉన్నట్టయితే ఇది వస్తుంది. అందువల్ల మనం జాగ్రత్తగా, ఇప్పుడు దానికి ఏంటంటే సెక్స్ వద్దన్నారు ఎవరు కూడా, కాకపోతే సేఫ్ సెక్స్ ఎట్లా అంటే నిరోధవాడి కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు నివారించవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా సేఫ్ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరుగుతాయి, సడన్ గా ఒక 4-5 బాటిల్లో బ్లడ్ కావాల్సి వస్తాయి, అప్పుడు కూడా టెస్టులని చేసి హెచ్పిఎస్ వైరస్ కానీ లేకపోతే ఈ యొక్క HIV వైరస్ ఉన్నదా లేదా అనేది సరిగ్గా సమగ్రంగా పరీక్ష చేసుకొని తర్వాతనే దాని యొక్క రక్తాన్ని ఎక్కించడం జరగాల. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం రోగాన్ని రాకుండా కూడా జాగ్రత్త చేసుకోవచ్చు. అవగాహన అనేది వాళ్ళ ప్రజల్లో పెరిగింది కూడా ఇప్పుడు. కాకపోతే ఇంకా రాను యంగ్ జనరేషన్స్ ఏవైతుందో తొందరగా కామోద్రేకాలకు ఆవేశాలకు పోతారు కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా అవగాహన చేయాలి. ఆల్రెడీ దాదాపు 1988 అంటే ఇప్పటికీ దాదాపు 22-23 సంవత్సరాలు అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ వచ్చి దీనికి టీకా లేదు, సమగ్రమైన లేదు. అయితే ఎప్పుడంటే CD4 కౌంట్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో T సెల్స్ అంటారు, రోగ నిరోధక శక్తి తెలియజేసే T సెల్స్ 200 కంటే తక్కువ పడిపోయినప్పుడు ఈ యొక్క ఎయిడ్స్ అనేది బాగా విస్తృతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ CD4 కౌంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. HIV సోకిందని తెలిస్తే CD4 కౌంట్ కూడా చేయించుకోవాలి. చేసుకుంటే ఏంటంటే వైరల్ లోడ్ ఎంత ఉన్నది అనేది మనకు తెలిసిపోతుంది. ఈ రకంగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం డిసెంబర్ 1వ తారీఖు నాడు సమగ్రంగా జరుపుకొని అవగాహన తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మన రేడియో శ్రోతలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.